హైదరాబాద్ నగర ప్రజలకే కాదు, తెలంగాణ రాష్ట్ర పౌరులకు నా విజ్ఞప్తి ఒకటే. చరిత్రను గమనించినప్పుడు నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత అభివృద్ధి చెందింది. సముద్రాల చెంతనే వ్యాపార కేంద్రాలుగా రాణించినాయి. ఈరోజు ఎక్కడైతే సముద్రం ఉందో సముద్రం పక్కన ఉన్న నగరాలన్నీ కూడా గొప్ప గొప్ప వ్యాపార కేంద్రాలుగా మారినాయి. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నమైనా తీసుకోండి, ఈనాడు నెల్లూరు ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టునైనా తీసుకోండి, దేశంలో ఎక్కడైనా మీరు చూడండి, కలకత్తా నగరాలు కానీ, ముంబై నగరం కానీ, చెన్నై నగరం కానీ, ఏ నగరాన్ని తీసుకున్నా సముద్రపు ఒడ్డున్న నగరాలు, రాష్ట్రాలే అంతంత గొప్పగా రాణించడం జరిగింది. ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఈ ఆర్థిక అభివృద్ధి పరిశ్రమల యజమానులకే కాదు, అందులో శ్రమ చేసే ప్రతి చదువుకున్న చదువు లేని వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా నిర్మూలించడానికి ఈ సముద్రాలు, ఈ నగరాలు, ఈ నదులు, ఈ పరిశ్రమలన్నీ కూడా ఉపయోగపడ్డాయి. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనకు అన్నీ ఉన్నా సముద్రపు ఒడ్డు లేకపోవడం, మనకు కృష్ణా, గోదావరి, అదేవిధంగా మూసి, ఈసా నదులు ఉన్నా ఈ నదులను సరైన విధంగా ఒడిసి పట్టుకుపోవడం వల్ల, ఈ నదీ జలాలను సరైన విధంగా వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయినాయి. వీటిని వినియోగించకపోతే పర్వాలేదు, కానీ వీటిని కలుషితం చేసి కాలుష్యం వెదజల్లే పరిశ్రమలుగా ఈ నదులను మనం తయారు చేసినాం. ఇది ప్రకృతి వల్ల జరిగింది కాదు, ఇది ప్రజల వల్ల జరిగిన తప్పిదం, ఇది మానవ తప్పిదం. ఈ మానవ తప్పిదాన్ని తెలిసో తెలియకనో, ఆనాడు పరిస్థితులు లేకనో ఈ తప్పిదాలకు పాల్పడడం వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాదు నగరమే కనుమరుగయ్యే పరిస్థితులు ఈనాడు దాపురించినాయి. దీనికి ఉదాహరణే ఢిల్లీ నగరం. ఢిల్లీ రాజకీయ కేంద్రం. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, పార్లమెంటు భవనాల నుంచి సుప్రీంకోర్టు వరకు పెద్ద పెద్ద విద్యా సంస్థలు, పెద్ద పెద్ద విదేశీ పెట్టుబడులు వచ్చిన ఢిల్లీ నగరం ఈరోజు ఆ నగరం వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ఈరోజు ఆ నగరంలో జనజీవనం స్తంభించింది. వాహనాలను ప్రభుత్వమే నిలిపేసింది, పాఠశాలలను ప్రభుత్వమే బంద్ పెడుతుంది, ప్రభుత్వ కార్యాలయాలనే ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తుంది, పార్లమెంటు కూడా సెలవులు ప్రకటించవలసిన పరిస్థితి వచ్చింది. నేను ఒక్కటే అడుగుతున్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను, ఢిల్లీ నగరంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఉన్నా కాలుష్యాన్ని మనం సరైన సమయంలో నియంత్రించకపోవడం వల్ల యమునా నది కాలుష్యమై ఢిల్లీ నగరాన్నే కప్పేస్తుంటే, ప్రభుత్వ కార్యాలయాలన్నీ సెలవులు ప్రకటిస్తుంటే, అక్కడికి వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలిపోతుంటే, ఆ నగరం నుంచి, ఆ నగరంలో వెదజల్లుతున్న కాలుష్యం నుంచి మనం ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఈరోజు తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనాల కోసము, భవిష్యత్ తరాల కోసం చేస్తున్న అభివృద్ధి, నిలబెడుతున్న సంస్కృతిని అడ్డుకోవడము ఏ సంస్కృతికి ఇది తార్కణమని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఈనాడు ఈ మూసీ నదీ పరివాహక ప్రాంతంలో మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మూసీ నదీ పరివాహక ప్రాంతంలో మన విశ్వాసాలైన, మనం ఆచరిస్తున్న హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, లేదా సిక్కులు ఆచరిస్తున్న మత విశ్వాసాలు కావచ్చు, హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ఒక వేదిక. ఈ మత సామరస్యానికి వేదికైన మూసా, ఈసా నదుల యొక్క పరివాహక ప్రాంతంలో మంచిరేవుల గ్రామంలో, గండిపేట పరిధిలో ఈనాడు మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యధికంగా విశ్వసించే శివుడి భక్తులకు ఒక అద్భుతమైన ఆలయాన్ని ప్రాంతంలో నిర్మించాలి.
1400 సంవత్సరాల చరిత్రను పునరుద్ధరించాలి అని మొట్టమొదట గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది.